హలో స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోస్లో నేను సి ప్లస్ ప్లస్ గురించి ఓవర్వ్యూ వాటిది మైక్రోసాఫ్ట్ వర్డ్ అని అప్లోడ్ చేశాను. ఇందులో సాఫ్ట్వేర్ నుంచి స్టార్ట్ చేసాము. సో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇన్ అ కంప్యూటర్, దానివి టైప్స్ ఏంటి, ఇవన్నీ ఇది వెబ్ టెక్నాలజీ గురించి, ఇంటర్నెట్ అండ్ వెబ్ టెక్నాలజీ అంతా అసలు డబ్ల్యూడబ్ల్యూ అని అన్నిట్లో మనం టైప్ చేస్తాం కదా గూగుల్లో, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అసలు డబ్ల్యూడబ్ల్యూ అంటే డబ్ల్యూ ఫుల్ ఫామ్ అంటే ఏంటి ఉంది, వరల్డ్ వైడ్ వెబ్. అండ్ దాని గురించి ఉంది, వెబ్ సర్వర్ గురించి. కమింగ్ టు నెక్స్ట్ పేజ్, వెబ్ బ్రౌజర్ గురించి. నెక్స్ట్ వాట్ ఆర్ ద బ్రౌజర్ డూస్, అది బిల్డింగ్ అ వెబ్సైట్. ఇంకోటి మనము లైక్ గూగుల్లో ఒక వెబ్సైట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఉంది చూడండి. క్రియేట్ అ వెబ్సైట్ ఆన్ గూగుల్. ఇది ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది. అండ్ ఆ వెబ్సైట్ మీరు ఎక్కడైనా షేర్ చేసుకొని పెట్టుకున్న వెబ్సైట్లో మీరు ఏమైనా లైక్ స్టడీస్తే ఏదైనా అప్లోడ్ కూడా చేయగలుగుతారు. ఇప్పుడు గూగుల్లో అన్నీ ఎట్లా అప్లోడ్ చేస్తారు, మీరు కూడా అలా అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద format how to create a website in Google. కమింగ్ టు HTML. సో HTML గురించి రాసాను ఇక్కడ. సో ఇది నా జనరల్ నాలెడ్జ్ కోసం రాసుకున్నాను కాబట్టి అలా రాసాను. హ్యాండ్ రైటింగ్ అంతా రఫ్ అట్లా ఇట్లా రాసేసాను, ఏమనుకోకండి. ఇది వెబ్ డెవలపింగ్ అండ్ వెబ్ డిజైనింగ్ గురించి, అంటే హౌ టు డెవలప్ అ వెబ్సైట్ దాని గురించి. అండ్ అబౌట్ వెబ్ డిజైనింగ్ విత్ HTML అండ్ CSS డిజిటల్ క్లాస్ రూమ్. చూస్తున్నారు కదా, హౌ టు సెటప్ ఎ వెబ్సైట్. సో ఇది ఇప్పటి వరకు అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోస్లో వేరే కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా మీరు ఇన్ కేస్ ఏమన్నా వేరే జనరల్ టాపిక్స్ గురించి కావాలన్నా నాకు చెప్పండి. నేను బుక్స్ నుంచి సెర్చ్ చేసి రాస్తాను, యాజ్ వెల్ యాజ్ గూగుల్ నుంచి సెర్చ్ చేస్తాను. బట్ ఈజీ పాయింట్స్, అర్థమయ్యే పాయింట్సే తీసుకుంటాను. డిఫరెంట్గా హార్డ్ ఉన్న పాయింట్స్ అస్సలు చూసుకోను. ఎందుకంటే నాకు కూడా ఈజీ ఉంటేనే ఈజీగా చదవగలుగుతాను. అందుకే నేను ఎప్పుడైనా ఈజీ పాయింట్స్, ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్స్ వెతుక్కొని చదువుతాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.